నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. పాత బస్టాండ్ సమీపంలో ఏవి సుబ్బారెడ్డి, భూమా అఖిలప్రియ వర్గీయులు భారీగా చేరుకున్నారు. ఇక ఏవి ప్లాజా సమీపంలో గోడ పగలగొట్టడంతో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. గొడవ జరిగే అవకాశం ఉండటంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. మీకేమన్నా ఉంటే మున్సిపల్ కమిషనర్తో మాట్లాడండి. కంప్లైంట్ ఏమని ఇస్తా అంటే ఇవ్వండి. ఓకే. మనం మాట్లాడుతుంటే అసలు ఆ విద్యార్థి ఎవరు సార్? వాడెవడు? ఎవరు సార్ వాడు? వాడు ఎందుకుంటారు నా ప్రాపర్టీలో? అది నా ప్రాపర్టీ. నేను నా ప్రాపర్టీకి ఎందుకు తీసుకుంటాము? ఓకే, నేను చూసుకోవట్లా సార్. నా ప్రాపర్టీకి డ్యామేజ్ అయింది. నోటీస్ ఇచ్చారా సార్? నోటీస్ ఇచ్చారా సార్? నోటీస్ ఇచ్చారా సార్? ఎందుకు నువ్వు రాళ్ళట్టు పెట్టావని నాకు నోటీస్ మున్సిపాలిటీ ఇచ్చారా ఇవ్వలేదా? దట్ యూ హ్యావ్ టు క్వశ్చన్ టు మున్సిపాలిటీ డిపార్ట్మెంట్. అడిగినా సార్, నాకు సంబంధం లేదు. అదంతా మాట్లాడించండి అని చెప్పేది. హలో కమిషనర్ గారు, కమిషనర్ కదా, నేను ఏవి మాట్లాడేది. మరి జేసీబీ తీసుకొని వచ్చి ఆ గోడ రస్తా అని చెప్పి పడగొట్టారంట. మీరు ఏమన్నా ఆర్డర్ ఇచ్చారో అసలు మీకు తెలుసా తెలియదా? తెలియనప్పుడు ఆమె అంటే ఏది అడ్డం ఉంటే అది ఎమ్మెల్యే కొట్టుకుంటా పోతుందా సార్? దానికి అధికారులు ఊరుకుంటారా? దౌర్జన్యంగా మున్సిపల్ కమిషన్ నేను ఓపెన్ స్పీకర్లో అందరికీ పోలీస్ అధికారులు ఉండగా మున్సిపల్ కమిషనర్తో మాట్లాడినాను. నా పర్మిషన్ లేదు, నేను ఎటువంటి అథారిటీ ఇవ్వలేదు. వచ్చి నాకు ఎటువంటి నోటీస్ ఇవ్వకుండా డాక్యుమెంట్ ఉంది అని చెప్పి దౌర్జన్యంగా నిలబడి ఎమ్మెల్యే ఆమె తమ్ముడు నిలబడి గోడ పడగొట్టడం అనేది చాలా దారుణమైన విషయము. నేను తెలుగుదేశం పార్టీలో ఉన్నాను. తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు ఎంతో నన్నే ఇట్లా చేస్తే ఎంతమంది ప్రజలను గోడాడిస్తారు. ఆమె చరిత్ర చెప్తే చికెన్ కాడి నుంచి, బిచ్చగాళ్ళ కాడి నుంచి, శిల్పకళా మందిరం కాడి నుంచి ఏది డబ్బులు తీసుకోలేదు. ఆధవిక రాజ్యంలో ఉన్నామా, మనము ప్రజారాజ్యంలో ఉన్నామా? జరుగుతుందని ఏమైనా చేయొచ్చని రేపు ఇళ్ళ మీదకి వస్తారు జేసీబీలు తీసుకొని. సరైన టయానికి డిఎస్పీ గారు ఉండి దాన్ని నిరోధించారు, కానీ లేకపోతే మా ఇంటి కాంపౌండ్ వాళ్ళు వికాలని ప్రయత్నం చేశారు. ఆళ్లగడ్డలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. భూమా అఖిలప్రియ వర్గీయుల మధ్య, అలాగే ఏవి సుబ్బారెడ్డి వర్గీయుల మధ్య అయితే ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంటుంది. ముఖ్యంగా ఒక గోడ విషయంలో, గోడ ధ్వంసం చేసినటువంటి విషయంలో అయితే మాత్రం రెండు వర్గాల మీద తీవ్ర స్థాయిలో అయితే మాత్రం అక్కడ వాతావరణం ఉన్నట్లు తెలుస్తుంది. దీనిపై మరిన్ని వివరాలు మా కరెస్పాండెంట్ మస్తాన్ అందిస్తారు. మస్తాన్, ఒక్కసారిగా హీట్ ఎక్కింది వాతావరణం. అయితే కనుక ఏవి సుబ్బారెడ్డి కాంప్లెక్స్ ఏదైతే ఉందో గోడకు అడ్డంగా ఉందంటూ టౌన్ ప్లాన్ అధికారులు అయితే కనుక గోడను కూల్చేసిన పరిస్థితి నెలకొంది. అదేవిధంగా ఏదైతే ఎస్పీ ఏవి సుబ్బారెడ్డి అయితే కనుక అక్కడికి ఆర్లగడ్డకు చేరుకున్న పరిస్థితి కనిపిస్తుంది. వారికి ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా ఇలాంటి కార్యక్రమం, ఇలాంటి పనులు చేయడం ఎంతవరకు సమంజసం అని కూడా అతను ప్రశ్నిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఒక పక్క పూర్తిగా భూమా అఖిలప్రియ మీద, ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ మీద అయితే కనుక చేస్తున్న పరిస్థితి. ఒక పక్క వాళ్ళే భూమా అఖిలప్రియనే సొంతంగా ఆమె నిర్ణయంతోనే కూల్చివేత్తకు కారణమయ్యారని చెప్పి అధికారులు వారికి తొత్తుగా మారారని చెప్పి కూడా ఏవి సుబ్బారెడ్డి చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా టౌన్ ప్లానర్లు ఏదైతే కనుక రోడ్డు చిన్నగా ఉంది, రోడ్డుకు పూర్తిగా రోడ్డు ఆక్రమించారో ఆక్రమించినందుకు మాత్రమే ఆ గోడను అడ్డంగా ఉందని పలుమార్లు చెప్తాము. ఇప్పటివరకు తొలగించకపోవడంతోనే మనం కూలగొడుతున్నాం అని చెప్పి కూడా మున్సిపల్ అధికారులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ ఇప్పుడైతే కనుక ఆర్లగడ్డలో పూర్తిగా ఇరు వర్గాల ఘర్షణలు అయితే జరిగే అవకాశాలు ఉన్నట్టు పూర్తిగా సిఐతో పాటు పోలీసు అధికారులు కూడా అక్కడ అప్రమత్తమైన పరిస్థితి కనిపిస్తుంది. ఎలాంటి దాడులు మరియు ఎలాంటి ఘటనలు జరగకుండా అయితే కనుక హైటెన్షన్ వాతావరణం మధ్యన పోలీసుల బందోబస్తుల మధ్య అయితే కనుక ఇప్పుడు ఆర్లగడ్డ ఉందని చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ మస్తాన్.